స్టాండ్ మీదనే ఉంటారా మీరు? అదే మాట మీద ఉంటారా? ఎవరు? కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు కాబట్టి నేను రాజీనామా చేసిన, వాళ్ళు చేసుకుంటే చేసుకోవాలి. నేను మాత్రం రాజీనామా చేసి యునానిమస్గా భారతదేశంలో ఎమ్మెల్సీ ఎవరు గెలవలే, నేను ఒక్కనే యునానిమస్గా గెలిచిన. ఏ పార్టీ కూడా నామినేషన్ కూడా కనీసం వేయలేదు. అయినా బయటకు వచ్చినప్పుడు నేను రాజీనామా చేసినప్పుడు ఆ రోజు మరి ఎవరైతే గౌడు మన టీఆర్ఎస్లో ఉండే అని చెప్పిండు మా చైర్మన్ గారు, బీసీలల్లా నువ్వు ఒక మొగుని అన్నా అని. అర్థమైంది కదా? ఈ బీసీలను ఊరకపోతే ఎట్లా? మీరు కూడా మమ్మల్ని కావాలని రెచ్చగొట్టుకుంటా. దయచేసి బీసీలను గౌరవించండి. బీసీ అది వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలుసు. నేను మొన్న కూడా మాట్లాడినా, నేను అక్కడ వరంగల్లో మాట్లాడినా. మాకు తెలుసు అణగారిన వర్గాలు ఎలా ఉంటాయి. గత 45 ఏళ్ళ బట్టి నేను వాళ్ళ కోసమే పోరాడుతున్నా. నా పేరు కొండా మురళీధరరావు పటేల్ ఉంటే నేను కొండ మురళి అని పెట్టుకున్నా. నాకు మాఫీ మీకు ఒకటే చెప్తున్నా, ఫోటో కేసులో కేసులకే నేను భయపడలే. దేనికి మాఫీ చేసుకున్నందుకు కాదు. కాంగ్రెస్ అంటే నా ప్రభావం తగ్గితే ఇంతెందుకు, మీరంతెందుకు రావాలి? మీరే చెప్పండి దయచేసి. దయచేసి ఒకటే మాట చెప్తున్నా, నేను అంతర్గతంగా లోపల చెప్పిన, మళ్ళీ ఎప్పుడైనా అక్కడ వరంగల్ మీటింగ్ పెట్టినాక, లేదు అంటే మీడియా సెంటర్ ఎప్పుడైనా పెట్టినప్పుడు కంపల్సరీ వచ్చి చెప్తా. కాంగ్రెస్ పార్టీ అంటే నాకు గౌరవం ఉన్నది, మహేష్ అన్న అంటే గౌరవం ఉన్నది, రేవంత్ అన్న అంటే గౌరవం ఉన్నది. ఇప్పుడు కూడా మేము రేవంత్ అన్నప్పుడు రేఖమ్మను నేను మరి ఆడ పాదయాత్ర చేస్తే పంపి రాజశేఖర్ అన్నతో కూల్చింది రేఖమ్మ. మేమంతా ఒకటే. మీరు ఎవరు కూడా దయచేసి దీంట్లో ఎలాంటి విభేదాలు లేవు. అర్థమైంది కదా? దాని ప్రకారం Subscribe us and press the bell icon for more interesting updates.